భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు రైల్వే సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం కార్యదర్శి మరియు డీజీఎం శ్రీనివాస మల్లాదిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. భువనగిరి రైల్వే స్టేషన్ లో వసతులు మెరుగుదల స్టేషన్ ను ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, భక్తులు ఉపయోగిస్తున్నారని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ సౌకర్యాలు అత్యవసరంగా కల్పించాలని కోరారు. అదేవిధంగా కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ఉదయం భువనగిరి స్టేషన్ లో పాత టైం ప్రకారం నడపాలని కోరారు. ముఖ్యమైన రైళ్లకు భువనగిరిలో స్టాపేజ్ నియోజకవర్గ ప్రజలు దీర్ఘకాలిక డిమాండ్ల దృష్ట్యా కింద కీలక ఎక్స్ప్రెస్ రైళ్లను భువనగిరి స్టేషన్ లో ఆపాలని విజ్ఞప్తి చేశారు. పద్మావతి ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్, శాతవాహన ఎక్స్ప్రెస్, భద్రాచలం మచిలీపట్నం ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, బీబీనగర్, సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు పొడిగించిన ఎంఎంటీఎస్ రైలు కొరకు ఇండ్లు కోల్పోయిన 70 మంది బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వంకపల్లి యాదగిరిగుట్ట మధ్య రైల్వే అండర్ పాస్ నిర్మాణం, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వంకపల్లి నుండి యాదగిరిగుట్ట మధ్య ఉన్న రైల్వే అండర్ పాస్ లేకపోవడం వల్ల దీనివల్ల నిత్యం ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు జరుగుతున్నాయని అండర్ పాస్ ను మంజూరు చేసి ఆధునిక 2-వే బ్రిడ్జ్ గా నిర్మించాలని కోరారు.